ఓకే ఫ్రెండ్స్, దేర్ ఫోర్ ఆఫ్టర్ సెల్ సైకిల్ టాపిక్ మనకి ఇప్పుడు ఏమర్థమైందంటే సెల్స్ని మనము 3 టైప్స్ లెక్క డివైడ్ చేసుకోవచ్చు, 1, 2 అండ్ 3, విచ్ ఆర్ పర్మనెంట్ సెల్స్ అండ్ విచ్ ఆర్ స్టేబుల్ సెల్స్ అండ్ విచ్ ఆర్ లెబైల్ సెల్స్. ఓకే, పర్మనెంట్ సెల్స్, స్టేబుల్ సెల్స్ అండ్ లెబైల్ సెల్స్. పర్మనెంట్ సెల్స్ అంటే దోస్ విచ్ డు నాట్ డివైడ్, వన్స్ ఫార్మ్ అయిన తర్వాత డివైడ్ అవ్వండి, విచ్ నెవర్ డివైడ్, okay, remain in G naught phase. ఓకే, కాకపోతే స్టెమ్ సెల్స్ నుంచి రీజనరేట్ అవ్వచ్చు, స్టెమ్ సెల్స్ నుంచి రీజనరేట్ అవుతాయి. ఓకే, స్టెమ్ సెల్స్ నుంచి రీజనరేట్ అవుతుంది. దోస్ సెల్స్ రిమైన్ ఇన్ G naught అండ్ క్యాన్ రీజనరేట్ ఫ్రమ్ ద స్టెమ్ సెల్స్ ఆర్ పర్మనెంట్ సెల్స్. స్టేబుల్ సెల్స్ ఏంటిదంటే దే స్టే ఇన్ G naught, but when stimulated they enter G1 phase. Okay, they enter G1 phase and increase number of cells. Okay, labile cells ante they are never in G naught. Okay, they are never in G naught. G naught lo undane undu. They have rapid division capacity. They rapidly divide and G1 అనేది very short period ఉంటుంది దీనికి. G1 is very short for this labile cells. Okay, and these are easily affected by chemotherapy. ఓకే, ఈజీలీ ఎఫెక్టెడ్ బై కీమోథెరపీ. మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. పర్మనెంట్ సెల్స్, స్టేబుల్ సెల్స్ అండ్ లెబైల్ సెల్స్. ఓకే, పర్మనెంట్ సెల్స్, స్టేబుల్ సెల్స్ అండ్ లెబైల్ సెల్స్. పర్మనెంట్ సెల్స్ అంటే దోస్ విచ్ డు నాట్ డివైడ్. స్టేబుల్ సెల్స్ అంటే దే స్టే ఇన్ G naught బట్ వెన్ స్టిమ్యులేటెడ్ దే ఎంటర్ G1 ఫేస్ అండ్ డివైజన్ అనేది జరుగుతుంది. లెబైల్ సెల్స్ అంటే దే ఆర్ నెవర్ ఇన్ G naught ఫేస్. ఓకే, దే అండర్గోస్ ర్యాపిడ్ డివిజన్ అండ్ ప్రొడ్యూసెస్ మెనీ నెంబర్ ఆఫ్ సెల్స్. అండ్ G1 ఫేజ్ అనేది వెరీ షార్ట్ ఉంటుంది దీంట్లో. నార్మల్లీ G naught అండ్ G1 ఫేజెస్ ఆర్ ద లాంగెస్ట్ ఫేజ్. ఇక్కడ లెబైల్ సెల్స్ లో G1 ఫేజ్ అనేది వెరీ షార్ట్ ఫేజ్. నెక్స్ట్ పర్మనెంట్ సెల్స్ లో దే రిమైన్ ఇన్ G naught ఫేజ్, దే నెవర్ ఎంటర్ G1 ఫేజ్. కాబట్టి ఇక్కడ స్టెమ్ సెల్స్ నుంచి రీజనరేషన్ అనేది జరుగుతాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. పర్మనెంట్ సెల్స్, స్టేబుల్ సెల్స్ అండ్ లెబైల్ సెల్స్. పర్మనెంట్ సెల్స్కి ఎగ్జాంపుల్ ఏంటిదంటే ఆర్బీసీ కానీ, న్యూరాన్స్ కానీ. ఓకే, ఆర్బీసీ, న్యూరాన్స్, muscle cells such as skeletal muscles and cardiac muscle. Okay, skeletal muscle and cardiac muscle are permanent cells. ఆర్బీసీస్ కూడా ఒక్క ఆర్బీసీ నుంచి మనకి ఇంకో ఆర్బీసీ ఫామ్ కాదు, కానీ స్టెమ్ సెల్స్ ఏదైతే ఉంటాయో, ఆర్బీసీ స్టెమ్ సెల్స్ ఏదైతే ఉంటాయో అక్కడ నుంచి ఫ్రమ్ మైలర్ ప్రోజెనిటర్స్ నుంచి మనకి ఆర్బీసీస్ అనేది ఫామ్ అవుతాయి. ఓకే, అది మనం అర్థం చేసుకోవాల్సిన పర్మనెంట్ సెల్స్ అంటే. స్టేబుల్ సెల్స్ ఏంటిదంటే హెపటోసైట్స్, proximal convoluted tubule, periosteal cells and lymphocytes. T lymphocytes, B lymphocytes అది ఉంటాయి కదా, T and B lymphocytes. నెక్స్ట్ లెబైల్ సెల్స్ ఏంటిదంటే ఈజీగా బోన్ మ్యారో, జర్మ్ సెల్స్, గట్ ఎపిథీలియం, స్కిన్ అండ్ మన హెయిర్. ఓకే, దీస్ ఆర్ లెబైల్. అంటే వట్టిగానే స్కిన్ ఊసిపోవడం కానీ, వట్టిగానే హెయిర్ రాలిపోవడం కానీ, అంటే దీస్ ఆర్ ఈజీలీ ససెప్టబుల్ టు chemotherapy and easily susceptible to injury. Labile cells are easily susceptible to injury. They never G naught phase. G naught phase లో ఉండనే ఉండవు. G1 phase అనేది షార్టెస్ట్ ఫేజ్. ఇక్కడ ఏంటంటే G naught phase లోనే ఉంటాయి, బట్ వెన్ స్టిమ్యులేటెడ్ దే ఎంటర్ G1 phase. ఇక్కడ దే స్టే ఓన్లీ ఇన్ G naught phase. G naught phase లో మాత్రమే ఉంటాయి. అండ్ ఒకవేళ రీజనరేట్ కావాలంటే ఫ్రమ్ ద స్టెమ్ సెల్స్ నుంచి మాత్రమే రీజనరేట్ అవుతాయి. దీస్ ఆర్ పర్మనెంట్ సెల్స్, స్టేబుల్ సెల్స్ అండ్ లెబైల్ సెల్స్. నెక్స్ట్ ఇంకో టాపిక్, సెకండ్ టాపిక్ ఏంటిదంటే సెల్ సైకిల్ అండ్ రిలేటెడ్ ట్యూమర్ మార్కర్స్. ఓకే, ఇప్పుడు మనకి 3 ట్యూమర్ మార్కర్స్ ఉంటాయి. దే ఆర్ రెటినోబ్లాస్టోమా, TP53 అండ్ CDKN2A. ఓకే, దిస్ 3 ఆర్ ట్యూమర్ సప్రెసర్ జీన్స్. రెటినోబ్లాస్టోమా ఏం చేస్తుందంటే it inhibits elongation factor 2, thereby inhibiting G1 to S phase. కానివ్వండి. TP53 అనేది ట్యూమర్ సప్రెసర్ జీన్. అది ఇట్ స్టిమ్యులేట్స్ P21 ఇండక్షన్
thereby inhibiting G1 to S phase. Okay. Next, CDKN. ఇదేం చేస్తుంది? ఇట్ స్టిమ్యులేట్స్ P16 ఇండక్షన్. ఇదేం చేస్తుంది? G1 నుంచి S phase కానివ్వకుండా చేస్తుంది. ఓకే, దీస్ త్రీ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. రెటినోబ్లాస్టోమా, TP53 అండ్ CDKN2 gene. ఓకే, హోప్ యూ గాట్ అండర్స్టూడ్. నెక్స్ట్ థర్డ్ పాయింట్. ఇంకొకటి మనకి వాట్ ఆర్ ద ఫేజెస్ అంటే ఇప్పుడు ఊజెనసిస్లో లెట్ us see ఊగోనియం, ప్రైమరీ oocyte, దాని తర్వాత సెకండరీ oocyte, దాని తర్వాత ఓవం. ఓకే, ఇక్కడ మనకు మైటోసిస్ అవుతుంది, బట్ ఈ టూ ప్లేసెస్లో మనకి మియోసిస్ అవుతుంది. మియోసిస్ 1, మియోసిస్ 2. ఓకే, ఇక్కడ బిఫోర్ ఓవ్యులేషన్, ఇక్కడ బిఫోర్ ఫర్టిలైజేషన్. ఓకే, బిఫోర్ ఓవ్యులేషన్ మనకి మియోసిస్ 1 ప్రోఫేస్ 1 లో అరెస్ట్ అవుతాయి. ఇట్ ఈస్ అరెస్టెడ్ ఇన్ మియోసిస్ 1 అండ్ ప్రోఫేస్ 1 బిఫోర్ ఓవ్యులేషన్. ఇక్కడ బిఫోర్ ఫర్టిలైజేషన్ మియోసిస్ 2 మెటాఫేస్ 2. ఓకే, మియోసిస్ 2 మెటాఫేస్ 2 లో అరెస్ట్ అవుతుంది. ఓకే, హియర్ ఊగోనియం ఈస్ 2n2c. ఆఫ్టర్ మైటోసిస్ ఇట్ బికమ్స్ 2n4c. ఆఫ్టర్ మియోసిస్ 1 ఇట్ బికమ్స్ 1n2c. రిడక్షన్ డివిజన్ కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ రిడక్షన్ డివిజన్ అవుతుంది 1n1c. ఓకే, సో ఫైనల్లీ ఓ మనకి 1n1cలో వస్తుంది. ఇక్కడ మనకి ఇవి టూ ఇంపార్టెంట్. ఓకే, ఫ్రమ్ ప్రైమరీ oocyte టు సెకండరీ oocyte మియోసిస్ 1 అనేది జరుగుతుంది. బిఫోర్ ఓవ్యులేషన్ ఇట్ ఈస్ అరెస్టెడ్ ఇన్ మియోసిస్ 1 ఆఫ్ ప్రోఫేస్ 1. నెక్స్ట్ మియోసిస్ 2 ఇన్ బిట్వీన్ సెకండరీ oocyte అండ్ ఓవం మనకి ఇక్కడ బిఫోర్ ఫర్టిలైజేషన్ మియోసిస్ 2 మెటాఫేస్ 2లో అరెస్ట్ అయి ఉంటుంది. ఓకే, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద అప్లైడ్ టాపిక్స్ ఆఫ్ ద cell cycle. Hope you got understood. Thank you for your patience listening.